హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఈరోజు వచ్చేసి వీడియోలో మీ అందరి కోసం సంక్రాంతి స్పెషల్ సున్నుండలతో మీ అందరి ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండింగ్ వరకు చూసేయండి. ఈ సున్నుండలు వచ్చేసి మనం గోధుమలతో తయారు చేస్తాం అనమాట, హెల్దీ సున్నుండలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని 1 కప్ గోధుమలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమలు అన్నవి ఫ్రై అవ్వడానికి మనకి టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈవెన్గా ఫ్రై అవుతున్న సమయంలో మనం 4 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్, మనం వాడే రైస్ ఏదైనా తీసుకుని వేసుకోవచ్చండి. రైస్ మట్టుకు వేయాలన్నమాట. బియ్యం వేసి వేపాలి బాగా. ఈ రెండు కలిపి బాగా వేగాలన్నమాట. సున్నుండలు చేసేటప్పుడు మినప సున్నుండలు, గోధుమ సున్నుండలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి బియ్యం అన్నవి యాడ్ చేస్తారనమాట. ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చల్లారిన గోధుమల్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఈ గోధుమలన్నీ కూడా యాడ్ చేసేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఈ విధంగా గ్రైండ్ అయింది మెత్తగా. ఇప్పుడు జల్లెడ పెట్టుకుని మొత్తం పిండినంతా కూడా మనం జల్లించుకోవాలన్నమాట. గోధుమలు కదండి, కొంచెం టైం పడుతుంది మనకి గ్రైండ్ అవ్వడానికి. ఇలా జల్లించిన తర్వాత మనకి కొంచెం మరుంగా వస్తుంది. దాన్ని కూడా మళ్ళీ మనం జల్లించుకుని ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా గోధుమల పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలో మనం 1 కప్ గోధుమలకి 1 కప్ బెల్లం తురుమన్నది తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ కూడా తక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదండి, దానికోసం నేను బెల్లంతోనే తయారు చేస్తున్నాను. కరిగించుకున్న నెయ్యిని ఈ విధంగా కొంచెం కొంచెం పిండిలోకి యాడ్ చేసుకోవాలి. బాగా కరిగించుకోవాలండి నెయ్యి అన్నది. ఈ విధంగా మనం కలుపుకుంటూ నెయ్యి ఎంత పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. 1 కప్ నెయ్యి అయితే పడుతుందన్నమాట. మనకి ఉండ అవ్వాలి కదండి, వేడిగా ఉంది కదా, అందుకు నేను స్పూన్తో అయితే కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి అన్నది చల్లారింది. మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఉండ అయ్యేలాగా పిండి అన్నది నేతితో ఎక్కువగా కలుపుకొని సున్నుండల్లాగా చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మన హెల్త్కి గోధుమలు అన్నవి కూడా చాలా మంచిది కదా, మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే మనం వాడింది బెల్లం, అలాగే నెయ్యి. ఈ మిశ్రమం అంతా కూడా మనం సున్నుండల కింద చుట్టేసుకుంటామే. ఈ సంక్రాంతికి మీరందరూ కూడా గోధుమ సున్ను తయారు చేసుకోండి, టేస్ట్ చేయండి. ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మటుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.